హాయ్ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం మంచి మంచి క్రస్పీగా స్వీట్గా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ వడలు ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుంటాయో. ఒక్కటి తింటే అన్నీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇవి స్వీట్ కార్న్స్ దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. నేను 2 స్వీట్ కార్న్ కండీలు తీసుకున్నాను. ఇలా మొత్తం ఒలిసి పెట్టుకొని ఒక గిన్నె నిండా పప్పులు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. అంత మెత్తగా తిప్పకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. ఇలా మొత్తం మిక్సీకి వేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయిన అవసరం లేదు. లాస్ట్లో మిక్సీలో ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక్క తిప్పేసి వదిలేస్తే సరిపోతుంది. ఇది పిండి బాగా చేత్తో కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ ఆప్షనల్ అయిన మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర 1 కప్పు సన్నగా కట్ చేసి, పుదీనా 1 కప్పు, ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా, 4 స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను. 2 స్పూన్లు రైస్ పౌడర్ వేసుకుంటే క్రిప్సీగా కరకరలాడతాయండి పైన. 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము 1/2 స్పూన్ వాము తీసుకొని ఇలా కొంచెం నలిపేసి వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఎండుమిర్చి 2 సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాను. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఈ వాటరే సరిపోతుంది. మీకు పిండి ఎక్కువైతే వాటర్ కావాలంటే కొంచెం అలా తడుపుకోండి. నాకైతే సరిపోయింది. ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మధ్యలో తగులుతూ ఇలా ముద్దకు వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వడకే సరిగా రానప్పుడు కొంచెం శనగపిండి అయినా బియ్యం పిండి అయినా మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ వడలు ఇలా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా చేయటం రానప్పుడు కవర్ మీద అయినా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇవి లోపల కూడా ఏగిపోయేలాగా బాగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. ఇవి సాయంత్రం స్నాక్స్ లాగా కానీ ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి స్వీట్ కార్న్తోనైనా చేసుకోవచ్చు, మామూలుగా హైబ్రిడ్ కార్న్తోనైనా చేసుకోవచ్చు.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చాలా తొందరగా ఎగిపోతాయండి. ఆయిల్ కూడా అంత పిలవరు. మొత్తం ఇలా వేసుకోవాలి. చేత్తో చేతగాని వాళ్ళు ఇలా కవర్ తోటైనా వేసుకోవచ్చు. కవర్ తోటైతే ఇంకా చాలా ఈజీగా అయిపోతాయి. చూసారా, చాలా తొందరగా ఈజీగా సింపుల్గా అయిపోయినాయి. ఈ వడలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఎవరైనా ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పైన కరకరలాడుతూ లోపల మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయి చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.